ఇండస్ట్రీలో ఒక్కో హీరోకు ఒక్కో దాని మీద ప్యాషన్ ఉంటుంది. చిరంజీవికి కార్లు అంటే ఇష్టం. మార్కెట్లోకి ఏ కొత్త కారు వచ్చినా ఇంటి ముందు ఉండాల్సిందే అంటాడు చిరు. ఇక నాగార్జునకు కాఫీ అంటే పిచ్చి. ఏ దేశం వెళ్ళినా కూడా అక్కడి నుండి మన దగ్గరికి తీసుకొచ్చేది కేవలం కాఫీ గింజలు మాత్రమే. అలాగే నాగ చైతన్య కూడా బైక్స్ ఎక్కువగా కోరుకుంటాడు. రామ్ చరణ్కి ఏమో బట్టలు అంటే పిచ్చి. అలా జూనియర్ ఎన్టీఆర్కు కూడా ఒక ప్యాషన్ ఉంది, అదే వాచ్ల పిచ్చి. తారక్కు వాచ్లు అంటే చాలా ఇష్టం. అందుకే ఏ దేశానికి షూటింగ్ వెళ్ళినా కూడా అన్నింటికంటే ముందు వాచ్ కొంటాడు జూనియర్. ఇప్పుడు కూడా ఈయన చేతికున్న వాచ్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నిజం చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ దగ్గర వాచ్ కలెక్షన్ చాలా ఉంది. ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో వాచ్లు తెప్పించుకుంటాడు ఈయన. పైగా ఎన్టీఆర్కు తెలిసిన వాళ్ళు కూడా ఎక్కువగా ఆయనకు వాచ్లే గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఏదైనా బ్రాండెడ్ కొత్త వాచ్ వచ్చిందంటే చాలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టైనా దాన్ని కొనడం ఈ హీరోకున్న అలవాటు. తాజాగా మరో బ్రాండెడ్ వాచ్ పెట్టుకున్నారు ఎన్టీఆర్. ఆ వాచ్ పుట్టు పూర్వత్రాలు అన్ని సోషల్ మీడియాలో పెట్టేశారు అభిమానులు. వార్ 2 షూటింగ్ కోసం ఈ మధ్య ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నాడు తారక్. తాజాగా ఆయన ముంబై విమానాశ్రయంలో కనిపించాడు. అక్కడ తన కోసం వచ్చిన అభిమానులకు, మీడియా వాళ్లకు చేయి ఊపి అభివాదం చేశాడు జూనియర్. అప్పుడు అందరి దృష్టి ఆయన చేతికున్న వాచ్పై పడింది. ఈ అల్ట్రా మోడర్న్ వాచ్ ధర ఎంత ఉంటుందబ్బా అని ఆరా తీసి తీరా రేటు తెలిసాక షాక్ అవ్వడం తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది వాళ్ళకు. ఎన్టీఆర్ ధరించిన ఈ వాచ్ రిచర్డ్ మిల్లే RM4001. ఈ వాచ్ ఖరీదు ఇండియన్ కరెన్సీలో సుమారు 7,47,00,000. ఏంటి నమ్మలేకపోతున్నారా? కానీ ఇదే నిజం. వాచ్ కోసం 7.5 కోట్లంటే చిన్న విషయం కాదు. ఈ బడ్జెట్తో ఒక చిన్న సినిమా తీయొచ్చు. గతంలో RRR ప్రమోషన్స్లోనూ పాటక్ ఫిలిప్ నాటలీస్ 5712 1A మోడల్ వాచ్ పెట్టుకుని కనిపించాడు. దాని రేటు 1,56,00,000 పైనే. ఇదంతా చూస్తుంటే అత్తారింటికి దారేదిలో క్లైమాక్స్లో డైలాగ్ గుర్తొస్తోంది. అన్నా మీ వాచ్ ఇస్తారా, మా లైఫ్ సెట్ అయిపోద్ది అంటూ పవన్ కళ్యాణ్తో అంటారు కమెడియన్స్. ఇప్పుడు ఎన్టీఆర్ను కూడా ఇలాగే అడగాలేమో.